హలో ఎవ్రీవన్, ఐ మమత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? సో మీరు అంగన్వాడీ జాబ్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే సో ఇవి అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. చాలామంది కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నారండి. సో వారి కోసం మళ్ళీ కూడా నేను ఈ 7 టిప్స్ అయితే మళ్ళీ కూడా నేను మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట కొత్త వాళ్ళ కోసం. సో మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్, అలాగే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, అలాగే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది ఇక్కడ నేను మెన్షన్ చేశానండి. సో మీరు చెప్పే సమాధానం ఎలా ఉండాలో కూడా ఇక్కడ నేను స్టార్టింగ్లో అయితే వీడియోలో వస్తుందన్నమాట. సో అలాగే అవి చూసేయండి ఒకసారి. సో ఇక్కడ నేనైతే 2 డిస్టిక్లకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మీకు అప్డేట్ ఇస్తున్నానండి. ములుగు డిస్టిక్ సంబంధించింది అయితే మనకు గోవిందరావుపేటకు సంబంధించి 25th అయితే మనకు టీచర్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుందండి. సో అలాగే ఆయా వారికి అయితే September 2 నుండి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో అలాగే ఇక్కడ తాడ్వాయి 27th అయితే టీచర్స్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుందండి. ఆయా వారికి 3rd నుండి అయితే September 3 నుండి అయితే వాళ్ళకి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో అలాగే ఇక్కడ మనకు సిద్దిపేట డిస్టిక్ చూసినట్టయితే మనకి ఉస్నాబాద్, అక్కినపేట మండలాల్లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిందండి. మండే నుండి అంటే 24th నుండి అయితే వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఎవ్రీ మండల్కి 2 days అయితే టైం ఇవ్వడం జరుగుతుందన్నమాట, ఓకేనా? సో ఇంకెవరైనా చూస్తున్నారు మీ డిస్టిక్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో మెన్షన్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ మీరైతే తీసుకెళ్ళవలసిన డాక్యుమెంట్స్ అయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్, అంటే మీరు అప్లోడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. జిరాక్స్ సెట్స్ కాపీ అయితే మీరు తీసుకెళ్ళవలసి ఉంటుంది. జిరాక్స్ సెట్స్ పైన మీరైతే అటెస్టెడ్ సైన్ అయితే చేయించాల్సి ఉంటుంది. గెజిటెడ్ అటెస్టెడ్ సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్టయితే మీరు నేర్చుకునే టాపిక్స్ ఇంపార్టెంట్ కాదండి, మీరు అక్కడ మాట్లాడే లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు కమ్యూనికేట్ ఎలా అవుతున్నారో వాళ్ళు చూస్తారన్నమాట. సో దాన్ని బేస్ చేసి అయితే మీరు సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా, మీరైతే కంపల్సరీగా మీ ఇంటర్వ్యూలో మీ లాస్ట్ లైన్ ఇదే ఉండాలన్నమాట. ఆపర్చునిటీ నాకే కనుక టీచర్ ఆపర్చునిటీ వస్తే మాత్రం 100% సిన్సియారిటీతో నా విలేజ్కి నేను సేవ చేస్తాను అని మాత్రం మీరు చెప్పాలి అనమాట, ఓకేనా? ఏదన్నా మీకు క్వశ్చన్ తెలియకుంటే తప్పకుండా తెలుసుకుంటాను మేడం, దాని గురించి నేర్చుకుంటాను. సో నేను నేర్చుకోవడం నా యొక్క స్ట్రెంగ్త్ అన్నమాట అని మీరు చెప్పాల్సి ఉంటుంది, ఓకేనా? ఇది మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో ఇక్కడ మీరు మెయిన్గా మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్స్ అయితే 5 ఉంటాయండి. ఆ రిజిస్టర్స్ ఎలా మెయింటైన్ చేయాలి, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ డెప్త్ అయితే నేనైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇక్కడ 5 మెయిన్ రిజిస్టర్స్ గురించి అయితే చెప్తున్నానండి, రిమైనింగ్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే గ్రోత్ మానిటరింగ్ రిజిస్టర్, ఇది 0 to 5 years వెయిట్ అండ్ హైట్ రిజిస్టర్ చెక్ చేస్తామన్నమాట. ఎవ్రీ మంత్ ఇందులో మనమైతే మెన్షన్ చేయడం జరుగుతుంది. దీన్ని పే చేసి మనకు బాలామృతము, తొలి ముద్ద వీటికి సంబంధించిన ఫుడ్ అనేది మనకు రావడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ చూసినట్టయితే బాలామృతం రిజిస్టర్, దీనికి మనం పేరెంట్కి, పిల్లల యొక్క పేరెంట్కి బాలామృతం ప్యాకెట్స్ ఎన్ని ఇస్తున్నాము, ఎంత స్టాక్ ఉంది అవైలబుల్గా అయితే ఈ రిజిస్టర్ అయితే మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే తొలి ముద్ద రిజిస్టర్, ఇది ప్రెగ్నెంట్ వారికి అలాగే పాలిచ్చే తల్లులకు అయితే ఇది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో బాలింత వాళ్ళకు కూడా మనం ఫుడ్ పెడతాం కదండి అంగన్వాడీ సెంటర్లో. సో దానికి సంబంధించిన రిజిస్టర్ అన్నమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందరి దగ్గర ఉండాలి కాబట్టి ఈ రిజిస్టర్ అయితే మెయిన్గా అయితే మనం మెయింటైన్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే హోమ్ విజిట్ రిజిస్టర్ అండి, ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎన్ని ఇండ్లు విజిట్ చేస్తున్నాము, ఇంటి యొక్క వివరాలు, అంటే పిల్లలు ఎంతమంది చిన్న పిల్లలు, ఎన్ని సంవత్సరాల పిల్లలు ఏ ఇండ్లలో ఉన్నారు అనే విషయం అయితే మనకు తెలిసి ఉండాలి అంగన్వాడీ టీచర్గా. దానికి సంబంధించిన రిజిస్టర్ అనమాట. సో అలాగే డైలీ అటెండెన్స్ రిజిస్టర్ కంపల్సరీ, ఓకేనా? సో ఇక్కడ అలాగే చూసినట్టయితే ఆకలి పరీక్ష, ఇది ఐడెంటిఫై చేసేటప్పుడు మనం పిల్లోడికి 4 hours పాటు ఫుడ్ అనేది ఏది పెట్టకుండా ఉండాలి అనమాట. బాలామృతం ఇచ్చి హంగర్ టెస్ట్ అని చేయడం జరుగుతుంది అనమాట. సో దీని మెయిన్ అంటే ఇది ఎట్లా పరీక్షిస్తామో దీని గురించి డీటెయిల్స్ ఇక్కడ చూసినట్టయితే స్టెప్ 1 మనం చూస్తే మార్నింగ్ 10 AM మనం ఆహారం అనేది ఏమీ ఇవ్వకూడదు అనమాట. సో ఓకేనా, ఆ తర్వాత 2 PM to 2 PM అంటే ఆఫ్టర్నూన్ మనము బాబుకి 100 grams బాలామృతం పెట్టాల్సి ఉంటుంది. ఆ పెట్టిన ఫుడ్ ఏదైతే ఉందో పిల్లోడు లేదా అమ్మాయి 20 minutesలో మొత్తం తినేసేయాలన్నమాట.
అలా కనుక తినేయకుంటే వానికి మనము ఇక్కడ మనం చూసినట్టయితే కుపోషణం ఐడెంటిఫై చేయడం అనమాట. అంటే ఆకలి పరీక్ష అనేది ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తున్నాం అనమాట. సో దీని మీనింగ్ ఏంటి అంటే మనం చూసాం కదా, శరీరానికి కావలసిన పోషకాలు సరిగా అందని స్థితి అన్నమాట. సో దీన్ని బేస్ చేసి అంటే శరీరంలో ఏదో లోపం ఉండడం వల్ల పిల్లోడు టైంకి తినడు, వానికి ఆకలి అనేది జరగదన్నమాట, ఆకలి వేయదు. సో మనము కొన్నిసార్లు స్పెషల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం కదా, మా బాబు సరిగా తినట్లేదు ఎంత ఫుడ్ పెట్టినా అని. దానికి సంబంధించిన శామ్ మ్యామ్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. సో ఇక్కడ మళ్ళీ కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీన్ని బేస్ చేసి మనకు ఆకలి పరీక్ష అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆకలి పరీక్ష అనేది, అంటే పిల్లడి గ్రోత్కు సంబంధించింది కాబట్టి తప్పకుండా ఇది మనం ఐడెంటిఫై చేయాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట టీచర్గా. ఆకలి పరీక్ష నిర్వహించాక మనం పేరెంట్కి అయితే కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని వైజ్గా బాబుకి ఎలా ఫుడ్ చేంజ్ చేయాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి అని మాత్రం మనం పేరెంట్కి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసి బాబు యొక్క గ్రోత్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది మనం మళ్ళీ రిజిస్టర్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా, ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఆకలి పరీక్ష అనేది. సో ఓకేనా. సో ఇక్కడ టాప్ 5 సిచ్యువేషన్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ నేను చెప్తున్నాను కదండి. పిల్లల సేవ చేయాల్సి ఉంటుంది, అమ్మ పిల్లలను స్కూల్ పంపించకుండా ఉంటే ఏం చేయాలో, ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలా కూడా మీకు చెప్పాను. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్, చాలా మందిని అయితే ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఒక్కసారి మన ప్రీవియస్ వీడియోస్ అయితే ఒక్కసారి మళ్ళీ చూడండి, మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలి. సో మనం ఇక్కడ రిజిస్టర్స్ ఏం మెయింటైన్ చేస్తామో చూసాం కదా. అంగన్వాడీలో ముఖ్యంగా రిజిస్టర్స్ ఇవి మెయింటైన్ చేస్తాం కదండి. హాజరు, గ్రోత్ మానిటరింగ్, న్యూట్రిషన్, స్టాక్, టీహెచ్ఆర్, ఇమ్యునేషన్, అలాగే గర్భిణీ బాలింతలు, రిఫరల్ వంటి రిజిస్టర్స్ అయితే మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం అలాగే చూసినట్టయితే గ్రోత్ మానిటరింగ్ రిజిస్టర్ అంటే ఏంటి, అసలు ఇది ఎలా మెయింటైన్ చేస్తాము, వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ ఎలా ఉండాలి అని కొద్దిగా మనకు ఐడియా ఉండాలన్నమాట. సో ఎందుకంటే రిజిస్టర్స్ పైన ఐడియా ఉండడం వల్ల మనకు కొద్దిగా మనం ఎక్కువ ఇంకా ఇన్ఫర్మేషన్ని మనకు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా చెప్పడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా, కాన్ఫిడెంట్గా మాట్లాడండి, మీకు తెలియని క్వశ్చన్ వచ్చినా కూడా కాన్ఫిడెంట్గా వాళ్ళతో డిస్కషన్ చేయండి, అంతే తప్ప ఏదో ఆలోచించి అయితే ఆన్సర్స్ అయితే ఇవ్వకండి. ఓకేనా. సో అటెండెన్స్ రిజిస్టర్ ఎలా మెయింటైన్ చేస్తారు అంటే అంగన్వాడీకి వచ్చే పిల్లలు, అలాగే గర్భిణీలు, బాలింతలు హాజరు నమోదు చేయడానికి అయితే ఈ రిజిస్టర్స్ అయితే మెయింటైన్ చేస్తారండి. సో ఇది మెయిన్గా అంటే అంగన్వాడీ యొక్క పర్పస్, ఎంతమంది అటెండ్ అవుతున్నారు సెంటర్స్కి దాన్ని తెలియడానికి ఈ రిజిస్టర్స్ అయితే మెయింటైన్ చేస్తాము. ఓకేనా. గ్రోత్ మానిటరింగ్ రిజిస్టర్ అంటే ఏంటి అంటే పిల్లల బరువు, అలాగే ఎత్తు, వయసుకు అనుగుణంగా వారి ఎదుగుదల ఉంటుందా లేదో చెక్ చేయడానికి ఈ గ్రోత్ మానిటరింగ్ రిజిస్టర్ అనేది హెల్ప్ అవుతుందండి. ఓకేనా. స్టాక్ రిజిస్టర్లో ఏమి నమోదు చేస్తారు? సో ఇక్కడ చూసినట్టయితే అంగన్వాడికి వచ్చిన మరియు పంపిణీ అయిన ఎటువంటి ఆహారమైనా వాటి యొక్క సంబంధించిందంతా కూడా స్టాక్ రిజిస్టర్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంగన్వాడికి సెంటర్కి కొన్ని మనకు ప్లేయింగ్ గేమ్స్ సంబంధించిన కిట్స్ కూడా రావడం జరుగుతుందన్నమాట. ఆ కిట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఈ స్టాక్ రిజిస్టర్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలాగే చూసినట్టయితే న్యూట్రిషన్ రిజిస్టర్ అంటే ఏమిటని చూసినట్టయితే పిల్లలకు మరియు అర్హులైన లబ్ధిదారుకు అందించిన పోషక ఆహారం వాటికి సంబంధించిన వివరాలు అనేది ఇందులో మనం మెన్షన్ చేస్తామండి. ఓకేనా. టీహెచ్ఆర్ అంటే ఏమిటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, టేక్ హోమ్ రేషన్ అనమాట. సో మన పిల్లలకి పేరెంట్కి అనేది మనము పోషకాహారాన్ని ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బాలామృతం అనమాట. ఒకప్పుడు మనము మీకు తెలుసు అనుకుంటా ప్రీవియస్లో ఇలాంటి తొలి ముద్ద పథకాలు రానప్పుడు మనము ఫుడ్ని ఇంటికి ఇవ్వడం జరిగిందనమాట. అంటే బియ్యాన్ని 3 kgs బియ్యము ఇంత అని కూడా ఇంటికి పప్పు, ఆయిల్ ఇలా కూడా ఇంటికి పంపించిన డేస్ ఉన్నాయన్నమాట అంగన్వాడీ యొక్క పథకాలలో. అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇమ్యునైజేషన్ రిజిస్టర్ అంటే ఏంటి, పిల్లలకు ఇచ్చిన టీకాలు వాటికి సంబంధించిన వివరాలు కూడా మనం మెయింటైన్ చేయాలి. సో ఎందుకు మెయింటైన్ చేయాలని మీ యొక్క డౌట్కి నేను ఆన్సర్ చెప్తానండి. వాళ్ళ యొక్క గ్రోత్ చెక్ ఎలా అవుతుందో తెలుసుకోవడానికి, ఈ టీకాలు వీళ్ళు వేయించారా లేదా అని తెలుసుకోవడానికి మన దగ్గర అయితే ఈ టీకాలకు సంబంధించిన రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో వారికి మనం పేరెంట్కి అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మీరు మీ బాబుకి టీకా వేయించారు లేదు అని చెప్పడానికైతే ఈ రిజిస్టర్స్ అయితే మనం మెయింటైన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా.
సో అలాగే నేనైతే అంగన్వాడీకి సంబంధించిన ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మీకు అన్నీ కూడా నేను షేర్ చేయడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. సర్టిఫికేట్ సంబంధించిన ఏ డౌట్స్ అయినా మీకు క్లియర్ చేస్తాను. ఓకేనా? సో అలాగే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.